హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లక్ష్మీ తల్లి కటాక్షం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నైటు 1 గంటగా అలారం పెట్టమన్నారు మా అమ్మగారు. కాకపోతే మా అమ్మగారికి నీరసంగా ఉందని నేను లేపలేదు. 2:15కే లెగిసి పనులు స్టార్ట్ చేసేసారు మా అమ్మగారు. ఇలా తులసమ్మ దగ్గర బయట వాకిట్లో ముగ్గులు అవి పెట్టానండి. ఎవరినన్నా షూట్ చేయమందాం అనుకున్నాను, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అప్పటికి చినుకులు పడుతున్నాయి. కాకపోతే వర్షం రాదులే అని ఇంకా ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేశాను. పులిహోర కలుపుతుందండి మా సాయి. నేనైతే పులిహోరకి పోపు అది కలిపేసి నేను కలిపేసుకున్నానండి. ముందే చింతపండు అది కలపమన్నాను, ఉడకపెట్టి ఇచ్చాను. కలుపుతుందండి. నాకులాగే కలిపేస్తుంది. పాపం ముక్కలు అయిపోద్దేమో అనుకున్నాను. పులిహోర బాగానే కలుపుతుందండి. ఈరోజు అయితే పండగ చాలా సంతోషంగా జరుపుకున్నామండి మేము. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ కలిసారండి. మా ఇంటి దగ్గర ఉండేవారండి. మేము వాళ్ళు చాలా ఇదిగా ఉండేవాళ్ళమి. వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారండి. మేము కూడా రాజమండ్రి వచ్చేసాం కొన్ని రోజులకి. తర్వాత కలిసారండి. ఫోన్ నెంబర్లు మిస్ అయిపోయినాయి. వాళ్ళవి మాయి మా కోసం చాలా ఎతికించారంట. చాలా సరదా వేసిందండి ఎతికించామన్న మాట వినగానే. కానీ అనుకోకుండా మా ఇంటికి వచ్చారండి పిల్లగానే. నిజంగా ఈ సంవత్సరం చాలా స్పెషల్ అండి పండగ అయితే ఇది. నాకు దేవుడి దగ్గర ఎలా సర్దుతున్నామో ఎలా వండుతున్నామో కూడా తెలియకుండా అయిపోయిందండి. వాళ్ళతో అంతలా నవ్వుకుంటా సంతోషంగా మా దేవి, సాయి, శివ అందరూ కూడా చాలా సరదా పడ్డారు వాళ్ళు వచ్చినందుకు. నిజంగా చాలా స్పెషల్ అండి ఇది ఈ పండగ అయితే. గారెలు వేస్తున్నానండి. ఇంకా తలో పని చేసుకుంటూ ఉన్నామండి. ఇంకెంతమంది చేసినా పనులు తరగవు కదండి పండగ రోజు. కొంచెమే నానబెట్టమంటుందండి మా దేవి. నేనైతే ఎక్కువ అలవాటు అయిపోయిందండి. నానబెట్టేస్తాను పప్పులు అయ్యిని. కొంచెం పెట్టడం ఇష్టం ఉండదండి. ఎవరికి పెట్టినా ఎక్కువగానే పెట్టాలనే ఉంటుంది నాకు. అందుకే పని పెంచేసుకుంటాను నేను ఎక్కువగా. ఎప్పుడన్నా వండుకుంటాం కదమ్మా తక్కువ వండు అంటారు పిల్లలు. అయినా ఏంటంటే నానబెట్టేటప్పటికి వచ్చేటప్పటికి నా చెయ్యి అలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇంకా అలవాటు ప్రకారంగా అలా వేసేస్తానండి. వాయిస్ ఇవ్వడం ఫస్ట్ టైం అండి. నేను కొంచెం టెన్షన్గా ఉందండి. అందుకే డైరెక్ట్గా మాట్లాడడం అయితే మాట్లాడేస్తానండి. డైరెక్ట్గానే మాట్లాడాను. కానీ మా కన్నయ్య గొడవ చేసేసాడు. మీకే హాయ్ చెప్తున్నానండి. డైరెక్ట్గానే చెప్పాను. కాకపోతే తీసేసింది దేవి. మా కన్నయ్య గోల చేసాడు. బాగా అల్లరి చేసేస్తున్నాడండి. అసలు ఆపలేకపోతున్నామండి ఆడిని అయితేని. పూజ సామాను ఇమ్మంటాడండి, గరిటెలు ఇమ్మంటాడు, ఆ గారెలు వేసి అవి ఇమ్మంటాడండి. బూరెలు వేస్తున్నానండి. బూరెలు అయితే బాగా రాలేదండి ఈ సంవత్సరం. అయితే చాలా బాగా వేసిద్దండి బూరెలు. అవి పిలకలు వచ్చేస్తున్నాయండి. మా సాయి వచ్చిందండి మధ్యలో ఇలా వస్తున్నాయి అంటుంటే నేనైనా అమ్మ ఒక వాయ అన్నదే వేయమన్నానండి. చాలా బాగా వేసిందండి. నాకన్నా బాగా వేసింది. పిలకలు వచ్చేసినాయండి బూరెలన్నీని. బూరెలు అయితే సరిగ్గా రాలేదు కానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా వంట అయితే స్పీడ్గా చేసుకున్నానండి నేను. మేము 5 రకాలు వండి పెట్టుకుంటామండి దేవుడికి. బూరెలు, గారెలు, పులిహోర, ప్రసాదం, పరవన్నం వండేసుకున్నానండి. ఇంక దేవుడి దగ్గర అయితే నాకు సదరడం రాదండి. మా దేవి బాగా సర్దుకుంటుంది అన్నీని. నేనైతే వండేసి అక్కడ పెట్టేస్తాను. మా దేవి అయితే ఎంత వంట అన్నా చేస్తాను కానండి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు అసలు సర్దలేనండి. ఏటో కంగారు వచ్చేస్తుంది. ఏటో వారాలప్పుడు అంటే చేసేసుకుంటాను కానీ పండగలప్పుడు ఇంక ఫస్ట్ నుంచి మా దేవియేనండి సర్దడం. బాగా చేస్తుందండి డెకరేటింగ్ అదిని. దేవుడికి చెయ్యాలంటే దేవి తర్వాతేనండి అన్నీని. అమ్మవారిని అలంకరించి కలిసిం పెట్టి
పక్కన పెడుతుందండి. తోరణాలు అవి కట్టడం ఇంకా అన్నీ దేవుడికి అలా సర్దుతుందండి బాగా. ఇంక ఈ సంవత్సరం పువ్వులు లేవండి, వర్షం కదండి. బజార్కి వెళ్ళినా ఆ రోజు పువ్వులు అవి లేవండి. ఏయో కొన్ని అలా దొరికాయి పొద్దున్న. ఏమీ లేవండి. పళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. నారింజకాయ ఇంకా మారేడుకాయ ఇవన్నీ తెచ్చేవాళ్ళమండి. ఈ సంవత్సరం అయితే ఇంకేమీ దొరకలేదండి పొద్దున్న కూడా. ఇంకైతే అలా సర్దుకున్నామండి మేము. అమ్మవారు చూడండి ముఖం ఎంత కళగా ఉందో. సంవత్సరం చీర కట్టలేదండి. చీర కట్టమన్నానండి. ఇంకొక రోజు ముందు కట్టుకోవాలా. ఇంక దేవికి కూడా నీరసంగా ఉంది. ఇంకా కట్టొద్దు అన్నానండి నేనే. ప్రతి సంవత్సరం చాలా బాగా కడతారండి చీర అయితే. ఈ సంవత్సరం ఇంకా కట్టలేదు. ఇంకా అలా అలంకరించుకున్నామండి మేము. ఇంకా అన్ని ఫోటోలు కిందే పెట్టేసుకుంటామండి. ఏర్బాబుని, కృష్ణయ్యని ఇంకా అలా అలంకరించుకున్నామండి మేము. ఈ సంవత్సరం అయితే లడ్డు గోపాలుడు కూడా వచ్చాడండి మా ఇంటికి. పూరి నుంచి తీసుకొచ్చారండి సాయాల్లో. పీట మీద కూర్చున్నారు లడ్డు గోపాలుడు. ఇంకా అందం వచ్చింది పూజకైతే. అలాగండి పులిహార, బూర్లు, ప్రసాదం అన్నీ పెట్టాము. గంట ఉండేదండి బాబు. గంట పెద్ద గంట పోగొట్టేశాడు. దేవుడికి హారతి ఇచ్చేది కూడా పోగొట్టేశాడండి. ఇంకా మా కన్నయ్య మరుసటి రోజు అయితే కృష్ణాష్టమి కదండి, శనివారం. ఇంకా అందుకే అమ్మవారిని కూడా ఎత్తలేదు మేము. ఇంకా కృష్ణాష్టమికి అయితే వెన్న పెట్టేవాళ్ళమండి. అటుకుల పాయసం అది పెట్టేదాన్ని. ఇంక ఈ సంవత్సరం అటుకులు అవి లేవండి. మా శివ ఇంటికాడ లేకపోవడంతో బయటికి వెళ్ళి తెచ్చేవాళ్ళు లేరండి. మాకైతే షాపులు అవి దూరంగా ఉంటాయి. అందుకే ఇంకా దేవుడికి ఫ్రూట్స్ అవి పెట్టేసాం. ఇంకా గుడికి కూడా వెళ్ళలేదండి. ఇంక నీరసంగా ఉండి ఆ ముందు రోజు వరలక్ష్మి వ్రతం పనులు అయ్యి ఇంకా వెళ్ళైపోయామండి ఈ సంవత్సరం. మొన్న సంవత్సరం నాకు ఒంట్లో బాగోలేదండి, వెళ్ళలేదు. అందుకే మా దేవి శివ వెళ్ళారు. మా అమ్మగారు వాయిస్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. అమ్మ వాయిస్ ఇస్తావా అని అనగానే బాగానే తీసుకుని వాయిస్ ఇచ్చారు. నిజంగా ఇది స్పెషలేనండి. చాలా గ్రేట్ మా అమ్మగారు. నేనైతే అంత అలాగా అస్సలు మాట్లాడలేనండి. అందుకే మాట్లాడలేకే మధ్య మధ్యలో మ్యూజిక్ అది పెట్టేస్తాను. చాలా స్పెషల్ అండి ఈ పండగ మాకు. మా ఆంటీ వాళ్ళ గురించి చెప్పారు కదా, మా ఇంటికి వచ్చారని. వాళ్ళ ఫ్యామిలీని పిలవంగానే బాగానే వచ్చారండి. ఆ రోజు అందరం కలిసి బాగా పూజ జరుపుకున్నాము. మేము శివరాత్రికి స్నానానికి వెళ్ళినప్పుడు అంకుల్ గారు కనిపించారు అక్కడ. నిజంగా శివయ్య అనుగ్రహం వల్లనేనండి ఎప్పుడో విడిపోయిన మేము మళ్ళీ అంకుల్ గారు కలిశారు. మమ్మల్ని కలిసి గుర్తుపట్టి మాట్లాడారు. మీ గురించి వెతుకుతున్నాము, ఎక్కడున్నారో ఏంటో అని ఫోన్ నెంబర్ తీసుకున్నారండి. చాలా లక్కీ అండి, చాలా అదృష్టం. నిజంగా అలా గుర్తుంచుకోవడం చాలా గ్రేట్ కదండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు అసలు ఉండరండి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదండి. నిజంగా అలా కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని అలా ఆలోచించడం చాలా చాలా గ్రేట్ కదండి. మేము అలాగే అనుకుంటామండి. డబ్బుకి అసలు వాల్యూ ఇవ్వము. ఎప్పుడు మంచిగా ఉండడం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం ఇదే కదండి ఇష్టపడతారు దేవుడు కూడాని. మాకు కూడా అదే ఇష్టమండి. ఆ రోజైతే ఆంటీ గారు వాళ్ళతో చాలా హ్యాపీగా గడిచిందండి. ఫుల్గా రోజంతా అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. 4 అయిందండి భోజనం చేసేటప్పటికే. 6 ఆ టైంకి వెళ్ళారండి ఇంటికి. వెళ్ళాక వెళ్ళారు. చాలా హ్యాపీగా ఉందండి. సందడే సందడి ఆ రోజంతా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు